శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం 19వ తారీఖు మే నెల నుంచి 25వ తారీఖు మే మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీడియోలో ఈ వృషభ రాశి వారికి ఒక గొప్ప మార్పు ఈ రోజు నుంచే ప్రారంభం అవడం జరిగింది. అది శుక్రుడు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఎప్పుడైతే శుక్రుడు రాశిలో ప్రవేశించాడో ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా చేయగలం అన్నటువంటి ధీమా జాతకుడికి ఏర్పడుతుంటుంది. ఆర్థిక పరంగా చూసిన వాళ్ళకి జాతకుడి యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. చూసిన వాళ్ళు అనుకుంటా ఈ జాతకుడికి ఏదో అదృష్టం కలిసి వచ్చింది, సో ఏదన్నా ధనయోగం పట్టింది అనుకున్నట్టుగా జాతకుడి యొక్క అట్మాస్ఫియర్ కనబడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆకర్షణీయంగా కనబడటం, వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు కార్యక్రమాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో సంపూర్ణ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి శుక్రుడితో పాటు రవి గురుగ్రహాలు కలిగడం వల్ల మరి స్త్రీలకి ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించడం, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ రవి గురుగ్రహాలు కూడా అదే రాశిలో సంచరించడం, ముఖ్యంగా గురుగ్రహం రవిగ్రహం కలిగినప్పుడు సాధారణంగా ఏంటంటే ఇది ఒక మంచి యోగం మాట. ఒక మంచి గురువు లభించడం ద్వారా లేదా ఒక మంచి అడ్వైజరు లభించడం ద్వారా జాతకుడికి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే ఏ విధంగా తనలో ఉన్నటువంటి తను చేస్తున్నటువంటి కృషికి ఫలితం లభిస్తుందో అలాగే ప్రస్తుతం ఈ రెండు శుభగ్రహాల కలయికతో జాతకుడు విశేషమైనటువంటి మరి భక్తి కార్యక్రమాల్లో పాల్గొవచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొవచ్చు, వ్యక్తిగతంగా అతని గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇది విద్యార్థులకి బాగా కలిసి వచ్చే అవకాశం అన్నమాట. వాళ్ళు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కోర్స్ నేర్చుకుందామన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి మంచి విజయం కూడా లభిస్తూ ఉంటుంది. అక్కడ రవిగ్రహ సంచారం వల్ల కూడా జాతకుడు ఒక మేలైనటువంటి ఉత్తమ ఫలితాలు, పెద్దవాడితో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ఈ రవి ప్లస్ శుక్ర ప్లస్ గురు దగ్గర సంచరిస్తూ ఈ గురు శుక్రుల మౌఢ్యం వల్ల మీకు గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అవకాశం ఉంటుంది, దగ్గర దాకా వస్తుంది, బట్ కానీ అది చేతికి రావాలంటే మాత్రం మరి కొద్దిగా శ్రద్ధ పెట్టి ఈ గురు శుక్రగ్రహాలకి తగిన విధంగా పరిహారం చేసుకోవడం, అన్నిటికీ మేలైన పరిహారంగా మీరు ఈ నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల ఆగిపోయినటువంటి పనులు దగ్గరగా వచ్చి ఆగిపోయిన పనులు తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా ఈ ప్రభావం ఈ రాశి వారికి జూన్ 2-3 తారీఖుల వరకు కూడా ఈ మౌఢ్య ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మౌఢ్యం కూడా ప్రస్తుతం వృషభ రాశి మీద ఏర్పడడం వల్ల ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి కానీ మన చేద్దాకా రావన్నమాట. అందుకని కొద్దిగా వెయిట్ చేయండి, నిదానంగా ప్రయత్నం చేయడం వల్ల 100% పనులు అయితే సక్సెస్ఫుల్గా అవుతాయి. అయితే కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి కొద్దిగా ఓర్పు వహించడం మంచిది. సాధారణంగా వృషభ రాశి వారికి కూడా ఏదన్నా సరే చివరి నిమిషంలో జరుగుతుంది తప్ప ఏది కూడా అనుకున్నది వెంబటనే జరగదు. ఇది ఇప్పుడు యాస్టేజ్గా ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది మీరు తలపెట్టిన కార్యక్రమం, కానీ వెయిట్ చేయండి. ఇక బుధుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ధనాధిపతి వ్యయ స్థానం, కంపల్సరిగా ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి. ఈ పంచమాధిపతి వ్యయ స్థానం అవడం వల్ల పిల్లలకి వాళ్ళ విద్య కొరకు కానీ వాళ్ళ అభివృద్ధి కొరకు కానీ వారి విదేశ ప్రయాణం కొరకు కానీ ఎక్కువగా సంతానం కొరకు ఎక్కువ ఎడ్యుకేషన్ నిమిత్తం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, కమ్యూనికేషను, ఇంటర్నెట్ ఇట్లాంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, జాతకుడు వ్యాపారస్తుడైతే వ్యాపార అభివృద్ధికి తప్పనిసరిగా కొంత పెట్టుబడి పెట్టడం మంచిది. అయినప్పుడు కూడా షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, జోదం సంబంధించిన విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత అనుకూలం కాదు. ఇప్పుడు ఏమాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా అది తిరిగి వచ్చే ప్రయత్నం కాదు. ఎందులో షేర్ మార్కెట్ అటువంటి వాటిలో న్యాయసమ్మతంగా భూముల మీద వ్యాపారపరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకోలేరు, తీసుకున్నా కూడా ఇబ్బంది పాలే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఇక ముఖ్యంగా ఏంటంటే శని భగవానుడు కూడా మరి ఈ వారం పూర్వభాద్ర గురువు యొక్క నక్షత్రంలోకి రావడం వల్ల ఆ గురువు రాశి అందే సంచరించడం వల్ల జాతకుడు స్వయం కృషితో ఎవరి యొక్క రికమెండేషను, ఎవరి యొక్క ప్రమేయం లేకుండా స్వశక్తితోనే ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. అలాగే స్వతంత్రంగా
వాళ్ళు బతకడానికి తగిన ఏర్పాట్లకి తగిన బలం కూడా మరి అంటే ఇది ఇమీడియట్గా జరుగుతుంది కాదు, కానీ మొత్తం మీద ఈ ప్రయత్నం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా వెతికే అవకాశం ఉంటుంది. అది ఇంచుమించుగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఫలితాన్ని మీకు ఈ గురువు ప్లస్ శనిగ్రహాల అనుగ్రహంతో వృత్తిపరమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు లాభస్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల అంటే స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉన్నది. అనుకోని ఇబ్బందులు నిందలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ కానీ విదేశ వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు అమ్మవారి అనుగ్రహం నిమిత్తం కంపల్సరిగా కనకదార స్తోత్రాన్ని కానీ లేదా దుర్గా అష్టోత్తరాన్ని కానీ చదువుకోవడం, విధి విధానంగా మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ దర్శనం చేసి వీలైతే అమ్మవారి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జరగవలసినటువంటి పనులు ఆలస్యం లేకుండా తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవర సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.